పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాసంలో కూడా దేశం గురించి ప్రార్థన చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. మనం ప్రార్థన చేయడానికి వచ్చామన్న సంగతి వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే, ప్రార్థన చేయాలి, ఏకీభవించనన్నా ఏకీభవించాలి. కనుక ఈ సమయంలో మరొకసారి గుర్తు చేస్తున్నా, వచ్చింది ప్రార్థన చేయటానికి అన్నది మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి ఇంకాసేపు ఉంటే బాగుండు, నేను చేస్తే బాగుండు అనిపించాలి, కానీ ఎవడొకటి చేస్తే బాగుండు అన్నదానికి మనం ఎందుకు రావాలి? కనుకనే అంటే వారి ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన పనికిరాందని మీకు అనిపిస్తే మన పరలోకం ఎట్లా పోతాం? మనము అంగీకరించబడాలి, మన ప్రార్థన కూడా అంగీకరించబడాలి. సో మరి ఒకసారి ప్రార్థన చేసిన వాళ్ళకి, ఏకీభించిన వాళ్ళందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఫోన్లు చేసి పిలవటం మానేసి చాలా రోజులైంది. అందరినీ నేను చేస్తే మళ్ళీ కొంతమంది రాగలరు. ఆసక్తి లేని వాళ్ళు వచ్చి బలవంతంగా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించి నేను ఫోన్లు చేయటం మానేశాను. ఎవరైతే ఆసక్తి ఉంటుందో, అంటే వేరే కాడాలు ఎవరు ప్రార్థన చేస్తున్నారో అంత పోరంబోకులు వెంటలే, ఎవరు బిజీలో వాళ్ళని కలిసి ప్రార్థన చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ వస్తారు అని ఆశపడి నేను గ్రూపులలో మెసేజ్లు పెడతా, కానీ వ్యక్తిగతంగా చేయట్లేదు. పర్వాలే, వ్యక్తిగతంగా చేస్తే నా కోసం వస్తే దేశం ఏం బాగుపడదు. కొంతమంది శ్రేయోభిలాషులు నాకు సలహా ఇచ్చారు, ఫోన్ చేస్తే మంచిది కదా, వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? నేను చేస్తే వచ్చి, నేను చేయకపోతే మానేస్తే వాళ్ళ వల్ల దేశానికి ఏమి ఉపయోగం లేదు. మన వ్యక్తిగత పరిచయాలు కూడా అంత ఉపయోగపడవు. కనుక నేను అనుకున్నా, ఎవరైతే వస్తారో, అందుకనే ప్రభువు కూడా ఇద్దరు ముగ్గురు ఎందుకన్నారంటే, ఎంతమంది పిలిచినా కొంతమందే వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఏకీభవించిన వాళ్ళ వల్లనే కార్యాలు జరుగుతాయి. వచ్చిన వాళ్ళు అవిశ్వాసి ఎవడన్నా ఉంటే ఏ కార్యం కూడా జరగదు. కనుక కొద్దిమంది అయినా పర్వాలేదు, ఆసక్తిగా వచ్చి ప్రార్థన చేయడానికి, సన్నిధిని ప్రేమించి వచ్చేవాళ్ళు, ఏకీభవించేవాళ్ళు, చేసేవాళ్ళు, వాళ్ళందరి ప్రార్థన బట్టి దేవుడు దేశంలో గొప్ప రక్షణ కలుగజేస్తాడని నేను నమ్ముతూ మిమ్మల్ని అందరినీ ఇట్లా ఆహ్వానిస్తున్నా. ఒక మాట నేను అనేక చోట్ల చెప్తుంటాను, నిలబడ్డప్పుడల్లా మళ్ళా చెప్తున్నాను. 18వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ శాతం పెరగల. మీరు చూసుకోండి గణాంకాలు. పాస్టర్లు పెరుగుతున్నారు, సంఘాలు పెరుగుతున్నాయి, మినిస్ట్రీలు పెరుగుతున్నాయి. క్రైస్తవులైతే క్రైస్తవ శాతం పెరగట్లేదు. ఎందుకు అంటే, అది పేరుకి క్రైస్తవుడు. ఏమన్నా రహస్య క్రైస్తవులు ఉంటే వాడితో పని లేదు. నువ్వు వేసుతో కూడా ఉన్నమాట నేను లేనన్నాడు, గాడితో మనకేంది? ఆయన కూడా ఒప్పుకోడుగా. నువ్వు వేసుతో కూడా ఉన్నావా అంటే నేను లేనన్నాడు, ఏంది? ఇక మనుషులు ఎదుట ఒప్పుకోనుడల్లా క్రైస్తవుడు కాడు. ఎవరి కాలు నా హృదయం తెలుసు కనుక్కున్నాడు, కానీ నీ హృదయం తెలుసు, నీ క్రియలు తెలుసు, అవి రెండు పైకి వచ్చేస్తాయి. కాబట్టి 18వ శతాబ్దం నుంచి ఇంతవరకు లేకపోవడానికి కారణం నేను అనిపించేవన్నీ కూడా నేను ముద్రేసి చెప్పను. నా అభిప్రాయం నేను వెల్లడిస్తున్నా, నాకు అర్థమైనంత. ఎందుకంటే పేతురు కూడా పౌలు గారి గురించి ఒక మాట, మన సహోదరుడైన పౌలు కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున చెప్పారని. అంటే ఆయన చెప్పింది పేతురు చెప్పలేదు కాబట్టి ఈ రెండు వేరు అని ఇద్దరు వేరు అనుకోకూడదు. ఎవరికి ఇవ్వబడిన కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి వారు చెప్తుంటారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, చెప్పే సువార్త సరిగా లేదని, సువార్త విని క్రీస్తుని అంగీకరించేంత బోధ అసలు లేదని. సంఘానికి చేరినప్పుడు లేఖనములను అనుసరించి చెప్పే బోధ, యేసు ప్రభు ఏ విషయాలను ఆజ్ఞాపించాడు వాటిని చెప్పకుండా, నాకు రాత్రి చెప్పాడు, రేపు చెప్పాడు, మా సంస్థ చెప్పింది, ఈ బోధల వల్ల
మారట్లేదేమో అని నాకు అనిపించింది. సో మందికి నీతులు చెప్పేదానికన్నా నాకు నేను మంచిగా మాకు ఇవ్వబడిన కొద్ది పరిచర్లు అయినా ఇది చేద్దామని నిశ్చయించుకొని చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యంలో ఎప్పుడైతే సువార్త ప్రకటించారో అప్పుడు శ్రమలు వచ్చేసినాయి. ఫస్ట్ నుంచి వాళ్ళని కొట్టడం, జైలుకి వేయటం, ప్రకటించొద్దు, ఇవన్నీ ఇప్పుడు కొత్త కాదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ మీద ఏడవలసిన అవసరం లేదు, అప్పటి నుంచి ఉన్నాయి. ఆ నామం గురించి చెప్పొద్దు అంటాం, వాళ్ళని కొట్టడం, కొరడాలు వేయటం, చెరసాలు వేయటం. కాకపోతే అప్పుడు చెరసాలు వేస్తామంటే చెరసాలు బద్దలవుతుంది, ఇప్పుడేం బద్దలు అవ్వట్లేదు, అది తేడా. అప్పటికిప్పటికేమి అప్పుడు సంతోషించి ఆనందించే వాళ్ళు ఇప్పుడు ఏడ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు, అది ఏమీ లేదు. సేమ్ అయ్యే జరుగుతున్నాయి. అయితే ఇలా ఉన్నట్టు ప్రకటించడం వలన ఒక మాట చెప్పి నేను పాస్టర్ గారికి టైం ఇస్తా, మళ్ళీ అక్కడ వస్తే మళ్ళీ ఇక్కడికి రాదేమోనని ముందు చెప్తున్నా. ముగింపులో చెప్తే ఎక్కడ మనకి ప్రార్థన చేసేవాళ్ళు మీరు కాదు చెప్తున్నా. ఇలా ఉన్నట్టు బోధించటం వలన ఛత్తీస్గఢ్లో బాగా శ్రమలు వచ్చి సగం మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, ఇళ్లల్లో గొడవలు జరుగుతున్నాయి, జైల్లో వేస్తున్నారు. వారిలో కొంతమంది మన దగ్గరికి నేను స్వయంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు పలగొట్టిన వాళ్ళు, మందిరాలు కూల్చబడిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, కేసులు పెట్టిన వాళ్ళల్లో నేను స్వయంగా వాళ్ళ మందిరాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉన్నాయి. వాళ్ళు నల్గొండకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ వీక్ నేను పెట్టిన అందులో విశిష్ట భారతీయ నేతను వాళ్ళ చర్చిలో నేను 2 సార్లు వెళ్ళాను. వాళ్ళ చర్చిలో ఉన్న పిల్లలందరినీ కూడా 15 మందిని ఇక్కడికి పంపించాడు నా దగ్గరికి. మీకు నన్ను మర్చిపోయినా ఎవరిని మర్చిపోయినా యేసు ప్రభు మటుకు ఇక్కడికి వచ్చిన నెలల నార్త్లో బాగా వాడుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈడు మనోడు కాదు అనొద్దని ఉంది. ఎవడో ఒకడో నా నామం పేరు చెప్పిన చులకన చేసేవాడు నన్ను మనల్ని వెంబడించపోనంత మాత్రం మనం ఆటంకపరచకూడదు. కనుక మీరు ప్రార్థనలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో గొప్ప విప్లవం ఉంది, ఉద్యమం వచ్చింది. ఏ సంగతులు ఇక్కడైతే నేర్చుకుంటున్నారో అవే చేస్తున్నందుకు ఇళ్ళల్లోంచి వెలివేయబడి ఇంట్లో చస్తే కూడా ఊర్లో పాతనివ్వకుండా, వాళ్ళు ఎక్కడెక్కడో కాదు మన పిల్లలే, ఇంట్లోంచి స్వాస్థ్యం ఆస్తి ఒకటి ఎలగొట్టిన వాళ్ళు ఎవరో ఎక్కడో న్యూస్లు కాదు, అందరు ఫార్వర్డ్లు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళంతా మనోళ్ళు, అందులో కొందరు మనోళ్ళు, అందరు కాదు, కొందరు మనోళ్ళు కూడా ఉన్నారు. కనుక దేశం గురించి ప్రార్థన చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక విన్నపం ఏంటి, ఛత్తీస్గఢ్ గురించి కూడా చేయండి. ఒకప్పుడు ఒరిస్సాలో బాగా వచ్చింది, ఇప్పుడు కూడా అక్కడక్కడ చదువుతున్నాయి. కానీ ఎందుకో నాకు మొన్న అనిపించింది యోగి దగ్గర కూడా లేనిదంత ఛత్తీస్గఢ్లో ఉంటుంది. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, యోగి మీడియాని అలౌ చేస్తలేడా లేకపోతే ఇక్కడ అంతా ఏంది ఇట్లా అవుతుంది అని అనిపించింది. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, దేశం గురించి ఎప్పుడు ప్రార్థన చేసినా కొంచెం ఛత్తీస్గఢ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ వీక్ నేను మణిపూర్ వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పుడు ఆహార వస్త్రాల ప్రాబ్లం లేదు అక్కడ. ఏముందంటే వాళ్ళు గవర్నమెంట్ ఏదో సపోర్ట్ చేస్తుంది, 10 దినాల రేషనే వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు ఇస్తారు, అది 10 దినాలకి 20 రోజులకి లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి, జాబ్ కావాలి. ఛత్తీస్గఢ్లో పని చేసుకోవడానికి పని లేదు. మణిపూర్లో పని చేయడానికి పని దొరకటం లేదు, చేద్దామన్నా లేదు. కొంతమందికి పని లేదు. కుకీస్ దగ్గరికి వస్తేనేమో నేను కొంతమందికి చెప్పినట్టున్నా, వాళ్ళ డాక్యుమెంట్స్ అంటే ఐడి కార్డులు, పాస్పోర్ట్లు, ఎలక్షన్ కార్డులు తగలడిపోయినాయి, ఇంటి ఆస్తులు పోయినాయి, ఇంకా చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు వెళ్ళిపోయినాయి, పోయినాయి. వాడు వెళ్ళి అక్కడ పని చేసుకోవచ్చు కానీ నేను అసలు మాకు ఏ సర్టిఫికెట్ లేదు, నేను యూనివర్సిటీ స్టూడెంట్ను చూపిస్తాను, నాకు 10th క్లాస్ సర్టిఫికెట్ కూడా లేదు, నా ఆధార్ కార్డే లేదు, నా ఇంటి ఆస్తులు పోయినాయి, నా ఈ స్థలం నాదంటే రుజువే లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు కూల్చివేసబడిన మందిరాలన్నీ కట్టడానికి బిల్డింగ్లు కట్టే అవకాశం అసలు లేనే లేదు. కాబట్టి జస్ట్ రేకుల షెడ్లు, టెంపరీ షెడ్లు వేసుకొని చేయాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నేను పెద్దోళ్ళందరికీ చెప్తున్నా,
మీ ఇంటి తరపునో ఎవడెవడికో ఇచ్చి పోరంబోకులు పిల్లలకి ఇచ్చి ఏదేదో చేసేదానికన్నా ఒక మందిరం కట్టిస్తే అది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అవ్వవు కదా. టెంపరీ షెడ్స్ వేసేస్తే ఒక జనరేషన్ మళ్ళా ఆరాధించుకోవడానికి ఉంటాయి. మీ పరిచర్ల తరపున వేసేయండి, మీ ఇంటి పేరు మీద వేసుకోండి. ఏ పేరు అయితే ఏమైంది, ఆడ మందిరం కావాలి. జస్ట్ ఒక ఇటుక గోడలు వేసి రేకులు వేసి టెంపరీగా కొన్ని షెడ్లు. ఈ పొద్దున్న ఒక ఆయన మొన్న కలిసి, నేను 4 చోట్ల ఆరాధనలు ఉన్నాయి సార్, మొత్తం కొలగొట్టారు, అసలు ఎక్కడ ఏ ప్లేసు లేదు అని పొద్దున్న నాకు మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే మనం చేతనైనంత కొంతమంది శ్రేయోభిలాషులు, దైవజనుల సహకారాలతో, IFJతో సహకారం చేస్తున్నాం. మనం ఎంత చేసినా అది ఒక నీటి బుట్ట అంతా. ఒకటి ఇల్లు మనం కట్టడం కష్టం, కోల్పోయిన ఇంటి బిడ్డలను తీసుకొచ్చి ఇవ్వడం కష్టం, వారికి ఉపాధి కల్పించడం అంతకంటే కష్టం. ఏదో ఒకరోజు పోయి భోజనం పెట్టి వస్తాం, ఏదో తోచింది చేస్తున్నాం, కానీ ఇవన్నీ చేయటం అసాధ్యం. కనుక వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, ఈ అగ్ని వంటి మహాశ్రమంలో కూడా నాకు బైబిల్ గుర్తొచ్చింది. చెదిరిపోయిన వాళ్ళు అపోస్తుల కార్యం 8లో సువార్తను ప్రకటిస్తే అక్కడ ఎంతోమంది రక్షించబడ్డారట. ఇప్పుడు క్యాంపులలో కూడా కొంతమంది విని రక్షించబడడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో మేతీస్ మధ్యలో క్రైస్తవ శాతం పెరిగిందట. ఈ శ్రమలలో వెనక్కి పోయినోడు ఒక్కడూ లేడని చెప్పారు. అబ్బాయి ఎంత గొప్ప సాక్ష్యం. మనం ఎంత ఎదవాలం అనిపించింది. పెళ్ళికో దినానికో కూడా మానేస్తుంటాం. వాడు ఇల్లు తగలబడిపోయినా, దేని తగలబడిన మందిరానికి మానతలు, ప్రార్థన మానలేదట. అగ్ని వంటి శ్రమలు వచ్చి ఆస్తులు పోయినా, ఇంట్లో కొంతమంది చచ్చిపోయిన ప్రభువును వదలలేదట. వాళ్ళని చూస్తే నాకు సిగ్గిపోయి, ఇంత కష్టాల్లో వీడు ఉండడం కాదు, కొంతమంది సువార్త ప్రకటించి క్యాంపులలో చెప్తే ఇంకొంతమంది క్రైస్తవులు అయ్యారట. అందులో ఒక సాక్ష్యం కూడా, నాకు ఒక అమ్మాయి ఇంత బొట్టు పెట్టుకొని ఆమె ఆ క్యాంపులో ఉన్న పక్కన క్రైస్తవుల ద్వారా విని ఆమె క్రీస్తుని అంగీకరించడం జరిగిందట. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. ఓ పక్కన మనకు కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. మనకి ఇన్ని సౌకర్యాలు ఉంటే కూడా మనం ఎవరికి చెప్తలే, 3 పూటలు తిని కూర్చుంటున్నాం. ప్రకటించాలని ఆశ లేదు, మందిరానికి వచ్చినా ప్రార్థించాలనిపించలేదు, ఎవడు ఇంట్లో తనకపోయినా బైబిల్ చదవాలనిపిస్తలేదు. వాళ్ళకి శ్రమలుండి అక్కడ క్యాంపులో మరి చేసుకోవడానికి కూడా లేదు. అంతా హిందువులు ఉంటారు కదా, ప్రార్థన చేసుకోవడానికి లేదట. మీకు ఫోటో పెట్టాను, నార్త్ ఇండియా మిషన్స్ గ్రూపులు ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఏముందంటే 2 years తర్వాత వాళ్ళు మంచిగా అందరు కూడి ఆరాధన చేశారట. అసలు ఆరాధన చేసే అవకాశం 2 సంవత్సరాల్లో లేదు. సో దేశంలో ప్రార్థన చేస్తారంటే మీరు మన ప్రార్థనలన్నిటి ఫలితం కూడా మనమే కాదు, ఎంతోమంది మహానుభావులు భక్తులు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ క్రైస్తవులు కాస్త నెమ్మది పొందారే కానీ 3 పూట్ల ఆహారం నెలంతా లేదు. ముఖ్యంగా చేతి పని లేదు. ఏదన్నా ఒక పని చేసుకుందాం. ఒక ఆయన కనపడ్డాడు, ఆయన లెక్చరర్ అట, ఆయనకు ఉద్యోగం పోయిందట. ఇప్పుడు ఎవడన్నా డైలీ వేజెస్ పనికి ఇచ్చినా పోదామని చూస్తున్నాడు. ఒక కారులో తిరిగిన ఆయన కారు లేదు, ఇల్లు ఉండాల్సిన ఇల్లు పోయింది, ఆస్తి కాగితాలు పోయినాయి, సర్టిఫికెట్లు పోయినాయి. డైలీ లేబర్ ఉద్యోగానికి కూడా రెడీ అయిపోయారు చదువుకున్న వాళ్ళు. కానీ ప్రభువుని వదిలిపెట్టలేదండి. అంత గొప్ప సాక్ష్యం ఉంది. కనుక మీరు మనకి ఇవ్వబడిన మంచి స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూనే బాధలు అనుభవిస్తున్న వారి కొరకు కూడా సహాయం చేయండి, ప్రార్థన చేయండి. మళ్ళా ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థన చేయండి. ఎవరికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించి మీ ఇంటి తరపునో మీ చర్చి తరపునో ఓ మంచి రేకుల షెడ్ 20, 30, 40 వేసినా ఒక 50 మంది 20 మంది ఆరాధన చేస్తారు. ఎన్నో డబ్బులు పోతున్నాయి. ఏదో ఒకటి చేసుకుంటే ఒక జనరేషన్, ఆనాడు మిషనరీస్ ఏదో ఒకటి కట్టించకపోతే మనకెక్కడిది ఇది? మన ఇంటి లెక్కలు వేసుకుంటా కూర్చుంటే వాళ్ళ ఇంటి లెక్కలు వేసుకుంటే మనం ప్రభువుని అంగీకరించే వాళ్ళమే కాదు. కాబట్టి ఇలా ప్రార్థన చేస్తున్న వీరందరూ కూడా ప్రత్యేకంగా మణిపూర్ గురించి, ఇటుపక్క ఛత్తీస్గఢ్ గురించి ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. కనుక ఈసారి ఎవరు వచ్చినా మీతో పాటు కొంతమందిని తీసుకురండి. ఏకీభించిన వాళ్ళు వద్దు, ఏకీభించే వాళ్ళని తీసుకురండి. ప్రార్థన చేయాలన్న ఆసక్తి అందరికీ కలిగి ఉందో
ఏదేమైనా మనం అందరం ప్రార్థన చేస్తున్నామంటే అది కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం కదా. ఎంతోమందికి చేయాలనుకున్నా చేసే అవకాశమే లేదు, చేయనిచ్చేవాడు కూడా లేడు. మనకి ఇవ్వబడిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ నా మాటలు ముగిస్తున్నా. ఛత్తీస్గఢ్ కొరకు అలాగే మణిపూర్ కొరకు కూడా మీరు మానక ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. దేవుడి మాటలు దీవించుగాక.